హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ని ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. నేను చూపిస్తున్నట్టు మనం ఈ బార్డర్ అంతా ఫస్ట్ వైట్ కలర్ సింగిల్ లైన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వైట్ కలర్ యాంకర్ థ్రెడ్తో బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 లైన్స్ లాగా కనిపిస్తుంది కదా, దాని మీద 2 లైన్స్ నేను ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ 3 లైన్స్ మీద 3 టైమ్స్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. దానికోసం 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. ఫస్ట్ లైన్లో 3 టైమ్స్ వేసుకోవాలి, అంటే 3 ఫ్రెంచ్ నాట్స్. తర్వాత వీటికి మధ్యలో వచ్చేటట్టు పైన 2 వేసుకోవాలి. మళ్ళీ దాని మధ్యలో 1 పైన వేసుకోవాలి. 2 రౌండ్స్ తిప్పుతూ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. మనం ఫ్రేమ్ పెట్టి చేసుకుంటే ఇంకా చాలా నీట్గా వస్తుంది. ఓన్లీ మనం బ్లౌజ్ని హ్యాండ్లో పెట్టుకొని చేస్తున్నాం కదా, కొంచెం డిజైన్ అనేది చూసుకుంటూ థ్రెడ్స్ అనేవి కరెక్ట్గా లాగి చూసుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ప్లేస్లో మనం 3, 2, 1 ఆ విధంగా చూసుకుంటూ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసేసుకోవాలి.
బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి మొత్తం ఇలాగా వేసేసుకున్నాం అనుకోండి. ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా వచ్చింది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో హెవీ థ్రెడ్ వర్క్ అనేది చేసుకున్నాము. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.